బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఆనాడు మీరు నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్కువ పరిహారం ఇచ్చామని మీరు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల దగ్గర మీ మాట నిలబెట్టుకోవాలని అన్నారు హరీష్ రావు. నిరాహార దీక్ష పేరిట ఆనాడు మీరు చేసింది రాజకీయమా, న్యాయ పోరాటమా అనేది మీ నిర్ణయాన్ని బట్టి తేలిపోతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కాళేశ్వరంతో ప్రయోజనం లేదని విమర్శలు చేసిన ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ తరలించేందుకు టెండర్ల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిసింది. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వంలో భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించినట్లు గుర్తు చేశారు. 90% పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 10 పనులను పూర్తి చేస్తామని అన్నారు. కోర్టు కేసుల్లో తీర్పు వచ్చిన వారికి, ప్యాకేజీ మిస్ అయిన వారికి వితంతువులను కూడా కుటుంబంగా పరిగణించి పరిహారం అందించాలని లేఖలో కోరారు. పునరావాస కాలనీలకు మహార్దశ పట్టిస్తారని అన్నారు. నాడు దీక్ష సంబరంలో భాగంగా ఆ సందర్భంలో చెప్పినట్లుగా ఇంకా ఎక్కువ పరిహారం చెల్లించాలని నిర్వాసితుల పక్షాన హరీష్ రావు లేఖలో డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి అధికారంలోకి రాగానే నిర్వాసితుల సమస్యలకు దూరంగా ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అన్నారు. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వంలో భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించినట్లు గుర్తు చేశారు. 90% పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 10 పనులను పూర్తి చేయాలని అన్నారు. కోర్టు కేసుల్లో తీర్పు వచ్చిన వారికి, ప్యాకేజీ మిస్ అయిన వారికి వితంతువులను కూడా కుటుంబంగా పరిగణించి పరిహారం అందించాలని లేఖలో కోరారు. పునరావాస కాలనీలకు మహార్దశ పట్టిస్తారని నాడు దీక్ష సంబరంలో చేపట్టినట్లు ఆ సందర్భంలో చెప్పినట్లుగా కూడా ఇంకా ఎక్కువ పరిహారం చెల్లించాలని నిర్వాసితుల పక్షాన హరీష్ రావు లేఖలో డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి అధికారంలోకి రాగానే నిర్వాసితుల సమస్యలకు దూరంగా ఉండడం విడ్డూరంగా ఉందని కూడా అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అన్నారు.